హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నీతమ్మ వంటిల్లుకి స్వాగతం. ఈరోజు నేను కొత్త ఆవకాయ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఆవకాయల సీజన్ వచ్చింది కదా, అందరూ ఎంతో ఇష్టంగా మన తెలుగువారి ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో ఉండేటటువంటి ఆవకాయ ఎలా పెట్టాలో చేసి చూపిస్తాను. నేను ఈ ఆవకాయ కోసం 25 కాయలు తోట నుండి తీసుకున్నాను. తోటకి వెళ్ళాను, అక్కడ వీడియో తీయలేకపోయాను, అందుకోసం మీకు చూపించలేదు. తర్వాత అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చి కాయలు నీటిలో నానబెట్టి 2-3 గంటలు తర్వాత కడిగి తుడిచి ముక్కల దగ్గర పంపించి ముక్కలు కొట్టించి తీసుకొచ్చాను. అందుకోసం ఆ రెండు మీకు చూపించలేకపోతున్నాను. ఈ ముక్కలన్నీ కూడా ఇంటికి తెచ్చిన తర్వాత ఒక పొడిగుడ్డ తీసుకొని బాగా శుభ్రంగా తుడుచుకోవాలి. ఎందుకంటే చూడండి, రేకులు అవి వస్తాయి, గొంతుకు అడ్డం పడతాయి. చిన్నపిల్లలు తిన్నప్పుడు పల్చడి పొరలాగా ఉంటుంది, దాన్ని తప్పకుండా తీయాలి. తీస్తే మనకి నోట్లో అతుక్కుపోకుండా ఉంటుంది. కొంతమంది జీడీలు వేసుకుంటారు, జీడీ నానాక బాగుంటుంది, కానీ నేను వేయలేదు. కాబట్టి ఆ ముక్కలన్నీ బాగా శుభ్రంగా తుడుచుకొని వాటన్నింటినీ ఒక గిన్నె తీసుకొని దాంతో కొలిచి పెట్టుకున్నాను. వీడియో మీకు చూపించడం కోసమనే కొలతలు తీసుకున్నాను, కానీ మామూలుగా సుమారుగానే నేను ఎప్పుడు పచ్చడి కలుపుతాను. దీనికి 25 కాయలకి కిలో కారం పడుతుంది. కిలో బావు ఆవు పిండి, 3/4 కిలో ఉప్పు వేసి 2 కిలోల నూనె పోసి కలిపి పెడతాము. ప్రతిసారి కొద్దిగా చారెడు మెంతులు మంచిగా వేయించుకొని పొడిగొట్టుకొని దాన్ని మెంతిపిండి అవి అన్నీ కూడా నేను 3 మ్యాంగోస్ నుంచి తీసుకున్నాను. 3 మ్యాంగోస్ కారము, ఆవు పిండి, పచ్చళ్ళ ఉప్పు అవన్నీ తీసుకొని మెంతులు మటుకు ఇంట్లో వేయించుకొని పొడిగొట్టుకొని పెట్టాను. ఎందుకంటే మెంతులు అప్పటికప్పుడైతేనే సువాసన వచ్చి చాలా రుచిగా ఉంటుంది. అందుకోసమని ఈ మెంతి పిండిని అన్నీ కలిసేటట్టుగా కలిపి ఫస్ట్ మనకు ముక్కలలో ఒక 1/2 కిలో నూనె పోసి ముక్కలకి పట్టించాలి. పట్టిస్తే ముక్క తొందరగా మెత్తబడకుండా చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఆ ముక్కలకి నూనెలో నానబెట్టాం కదా, దాంట్లో కొంచెం కొంచెంగా కారం కలుపుకుంటూ ఫస్ట్ మనం దేంట్లో పెడదామనుకున్నామో ఆ డబ్బాలో కూడా అడుగున కొంచెం నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని పచ్చడిని పెట్టినట్లయితే చక్కగా నిగనిగలాడుకుంటూ చాలా ఊరి మంచిగా 3వ రోజుకల్లా పచ్చడి మన కోసం రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిలో నూనె సరిపోయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, ఉప్పు సరిగ్గా సరిపోయినట్లయితే నూనె మంచిగా ఊరుతుంది. తర్వాత చారెడు మెంతులు, ఒక 100 గ్రాములు శనగలు వేసి కలిపాను. అవి బేసన్లో పోసినప్పుడు కలపడం మర్చిపోయాను, అందుకనే మీకు డైరెక్ట్గా డబ్బాలో పోసి కలిపి చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా చూసి అడుగు నుంచి కలుపుకొని అన్నీ ఇట్లా అదిమి పెడితే 3వ రోజు మూత తీసి చూసినట్లయితే పైకి నూనె అంతా తేలి ఉంటుంది. చూసారా, డబ్బాలో నుంచి కనబడుతుంది. ఈ విధంగా పచ్చడి పెట్టుకొని తడి తగలకుండా ఉన్నట్లయితే సంవత్సర కాలం నిల్వ ఉంటుంది. ముక్క మెత్తబడదు, చాలా రుచిగా ఉంటుంది. కొత్త ఆవకాయ ఉత్తపప్పు వేసుకొని తింటే ఆ రుచే అమోఘం. ఇప్పుడంతా పచ్చళ్ళ సీజన్ కదా, అందరు కూడా ఆవకాయ, మాగాయి, వెల్లుల్లావ, నువ్వావ, పెసరావ ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆవకాయలను పెట్టుకుంటూ ఉంటారు. నేను కొత్త ఆవకాయ ఎలా చేయాలో ఈజీగా చేసే మెథడ్ తోటి మీకు చూపించాను. ఎంతో రుచికరమైనటువంటి పచ్చడి మన కోసం రెడీ అయిపోయింది, సంవత్సరానికి సరిపడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.